ఇవి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఇది ప్రస్తుతం 17 నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఇది గ్రౌండ్ రిపోర్ట్. మొత్తం 17 కాన్స్టిట్యూన్సీలు మొత్తం ఫైనల్ గా రిజల్ట్ వచ్చేసి ఇట్లా ఉండబోతుంది. ఓకే, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఈ విధంగా ఉండబోతా. అయితే మనం ఇప్పుడు మనం అన్నిటి కొన్ని స్థానాలు కొన్ని గెలిస్తాయని చెప్పినాం. అవును, కాకపోతే ఇంకా 10 రోజుల సమయం అయితే ఉన్నది. అవును. సో ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాని పరంగా కొన్ని సీట్లు అటు కొన్ని సీట్లు ఇటు. అంటే ఇలా 6వ తారీఖు ఇంకో 7 రోజులలో పోలింగ్ ఉన్నది. ఈ 7 రోజు నైట్ ఒక్కటి చాలు మారిపోయేదానికి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఓటేస్తాడు ఆఖరికి పోలింగ్ బూత్ కు వే వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి వేయాలనుకుని పోతారు వాడు. కానీ అక్కడ ఒక్కడో ఇద్దరు కలిసారే, ఏమి ఇచ్చిందిరా 420 హామీలు ఆగం చేసిందిరా, కేసీఆర్ మీద ఇన్ని రోజులు పగబడితే గానీ ఆయన ఉన్నప్పుడే ముద్దుకుండారా అంటే కొందరు మైండ్లు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్ బూత్ లోకి పోయి అది నొక్కేదాకా కూడా ఆయన ఓటు ఎటు పడుతుందో తెలియదు. 1%, 2% అలా మారుతుంటాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత ప్రకారము, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ప్రకారం ఇక్కడ మనము 6 నుండి 9 సీట్లు బీఆర్ఎస్ గెలవబోతున్నారు తెలుస్తుంది. భయంకరంగా ఊహించని విధంగా ఇక్కడ 3 నుండి 4 సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఊహించని విధంగా గతంలో కంటే కూడా ఇక్కడ బీజేపీ ఇంకొక 2 సీట్లను ఎక్కువనే గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ 1 సీటు ఎంఐఎం పార్టీది ఇక్కడ. కాబట్టి ఇగో ఈ రీతిగా పార్లమెంటు గెలుపు అవకాశాలు ఈ పార్టీలో ఉన్నాయి. అయితే పార్లమెంటులో ఊహించని విధంగా కాంగ్రెస్ 3rd స్థానానికే పరిమితం కాబోతుంది. 100%. ఇది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒకవేళ మారిన సీట్లు ఈ రెండింటి మధ్యలో మారుతాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంతకు మించి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ ఎటు చూసినా 3rd ప్లేస్ లోనే ఉంటది. అయితే ఇటున్న 2-3 స్థానాలు గనక ఇటు బీఆర్ఎస్ గనక యాడ్ అయితే కేసీఆర్ చెప్పినట్టు 11-12 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ. అంతేగాని ఇది కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 4 స్థానాలకు పరిమితం ఈసారి. కాంగ్రెస్ 3 నుండి అయితే ఇక్కడ మనము మరొకటి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని కాదు ఇచ్చినా ఈసారి మాత్రం బీఆర్ఎస్ కి ఇవ్వాల్సిందే ఓటు ఆల్రెడీ చూసినాం అంటాను. ఆ ట్రెండ్ గనక కంటిన్యూ అయితే ఈ వారం రోజులు బీఆర్ఎస్ కే మేము ఓటేస్తామనే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే 100% మినిమం 10 సీట్లు బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం. ఇక అది మరి ప్రజల చేతిలో ఉన్నది. మాటలైతే మేము గుంపు పేస్ట్రీ వల్ల ఆగమైపోయింది రాష్ట్రం, కాంగ్రెస్ వల్ల ఆగమైపోయింది రాష్ట్రం అనే మాటలే ఎక్కువగా వినబడుతుంది. కాబట్టి మరి ఆ ట్రెండ్ అట్లనే కంటిన్యూ అవుతుందా, మరి పోలింగ్ రాత్రి పైసలను చూసి ఏమైనా ట్రెండ్ అక్కడికి ఆగిపోయి మళ్ళా తిరమరి అయ్యే అవకాశం ఉన్నదా అనేది ఆ రాత్రికి తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే రిజల్ట్స్ ఇట్లున్నాయి, ఊహించని విధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న 5 నెలల క్రితం ఏమో గుజ్జీన్లు కాంగ్రెస్ కు, ఇప్పుడు అంగవెట్టి గుర్తారన్న, అప్పుడేమో ఈ ఓట్లు గుద్దింది, ఇప్పుడేమో కాంగ్రెస్ వంగబెట్టి గుద్దే అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇటు టర్న్ అయితే గనక కేసీఆర్ చెప్పినట్టు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బట్టి ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రెఫరెండమే అయిపోతుంది. ఈ రెఫరెండంలో రేవంత్ రెడ్డి మంత్రులను అందరినీ వంగబెట్టి గుద్దే అవకాశం ఉన్నట్టు కూడా కనబడతాను. ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే నచ్చుతున్నారు, ప్రజలు ఎవరికి నచ్చట్లేదు. అది కూడా ఎందుకంటే 5 నెలలే కదా, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏదో చేయబోతున్నా ఆశతోటి ఇంకా విజిల్లు, సప్పట్లు, ఈలలు, గోలలు గాడికే ఉన్నది. కానీ ఏం చేయబోతున్నా అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు వాళ్ళకి పాపం. కాబట్టి రిజల్ట్స్ ఇట్లున్నాయి. కాబట్టి ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించి యూ న్యూస్ కావచ్చు, మన శ్రవణ్ గ్రౌండ్ లెవెల్ తిరిగి దీనికోసం చాలా కష్టపడ్డాడు. శ్రవణ్ గ్రౌండ్ లెవెల్ తిరిగి ఇదంతా ఈ ప్రతి స్లైడ్ కూడా శ్రవణే రాత్రి 1-2 గంటల వరకు 4-5 రోజులు కష్టపడి ఈ గ్రౌండ్ రిపోర్ట్ అంతా, ఈ స్లైడ్స్ అంతా, ఈ స్టైల్, ఈ ప్యాటర్న్ ఒక షార్ట్ లైట్స్ ఛానల్స్ రీతిలో చేసుకొచ్చాడు. ఇది చిన్న ముచ్చట కాదు. మనకు స్టాఫ్ లేకపోయినా, వ్యవహారం లేకపోయినా, ఏది లేకపోయినా ఇంత లెవెల్లో ఈ స్టఫ్ తీసుకురావడం అంటే దీని క్రెడిట్ గోస్ టు శ్రవణ్ అనేది మరొకసారి చెప్తూ, ప్రజలారా మరొకసారి మీ అందరికి చెప్తున్నా, ఎవరైతే లైవ్ లోకి వచ్చిందో
మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, అతి త్వరలో మనం ఇంకో పెద్ద పోరాటానికి, ఎలక్షన్స్ తర్వాత పెద్ద పోరాటానికి మనం సిద్ధమవుతున్నాం. దానికి సంబంధించి మా కోసం మీరు గనక సహాయం చేయాలనుకుంటే ఇక్కడ మేము నెంబర్ ఇచ్చినాం 9704642961. ఈ నెంబర్కి మీకు తోచినంత మా ఆఫీస్కు సరిపోయేంత సహాయాన్ని చేయండి. అదేవిధంగా ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే నెంబర్తో పాటు ఇక్కడ మా అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేయడం జరిగింది. వాడు మల్లిగాడు బిచ్చమేర్రి అంటే వాడి నాశనానికి కోట్లు ఎత్తిరి. ఇక మేమేమో నాయన మాకు ఒక ఆఫీస్ కావాలి, మేము మీకోసం పోరాడుతున్నాం, మీకోసం నిలబడుతున్నాం, తెలంగాణ కోసం నిలబడుతున్నాం అంటేనేమో మీరు మాకేమో మొండి చేయి చూపెడతాను. ఇది పద్ధతి కాదు. మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, అసెంబ్లీలో ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, గత 4 సంవత్సరాల క్రితం ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఒకటే స్టాండ్ మీద తెలంగాణ స్టాండ్ మీదనే ఉండబోతున్నాం. అందుకే ఏ పార్టీకి మేము అనుకూలంగా లేకుండా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని మేమే ఒక స్టాండ్ని ఎత్తుకున్నాం. మరి దాన్ని ఉద్దేశంతో అయినా మీరు మాకు వెన్నెముక లాగా నిలవాలి. మేము నిలబడతాం, కానీ మాకు ఒక వెన్నుముక కావాలి. ఆ వెన్నుముక మీరు అందించే సాయమై ఉండాలి. దానికోసం మేము నిక్కచ్చిగా నిలబడి మీరు మాకు సాయం చేయవలసిందే అని అడుగుతున్నాం. అంతేగాని అన్న కింద గూగుల్ పే వేసినాం, కింద అదే వేసినాం, దండం పెడతాం, ఒక్క షాయి పైసా అన్న అని అడగం. మీరు ఇచ్చినా మా వాళ్ళే, ఇయ్యకున్నా మా వాళ్ళే, కానీ మీకోసం మాత్రం మేము నిలబడతామని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన రిజల్ట్స్ కి సంబంధించిన అనాలిసిస్. రేపు యథావిధిగా ఉదయం 8 గంటలకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది. చూస్తూనే ఉండండి యూ న్యూస్. శ్రవణ్కి సంబంధించి ఈ క్రెడిట్ దక్కుతా అని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ తమ్ముడు.